ఆయనకేం తెలుసు రాజకీయంలో ఇప్పుడిప్పుడే ఓనామాలు నేర్చుకునేటి పాసికూన ఏదో అడ్డిమారి గుడ్డిసూప్ల సర్కార్ వచ్చింది సీఎం అయ్యిండు గాని ఆయన ఏడ నడపలేస్తాడు ప్రభుత్వాన్ని అని ఓకెత్తు పొడుసుడు కాదు ప్రతిపక్ష లీడర్లు. అందుట్లా డిఎంకే పార్టీ లీడర్లు అయితే సీదా మైక్ల ముంగట్టుకొచ్చి 6 నెలల సర్కార్ కూలుద్ది అన్నట్టే మాట్లాడుతుర్రు. కూడా ఎవళ్ళెన్నన్నా అనుకోనియుర్రి నా పని నేను చేస్తా అన్నట్టే రువ్వడి చూపెడుతుండు విజయ్ అన్న. రైట్. తమిళనాడు సీఎం విజయ్ అన్న క్యాబినెట్లకు ఇంకో 23 మంది కొత్త మంత్రులు వచ్చారు. ఇంతకు మున్పు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడు ఇంకో 23 మంది. ఇవాళ చెన్నైలో ఉన్న లోక్ భవనంలో గవర్నర్ సారే దగ్గరుండి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిండు. గమ్మత్ ఏంటంటే తొలత రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు తొలత ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మంత్రులల్లా. అందులో గీయక్క కూడా మొన్నటి వరకు ట్యూషన్లు చెప్పుకునేది ఉండే. అక్క చదువును చూసి విజయ్ అన్న వాళ్ళ పార్టీ తరపుకి టికెట్ ఇస్తే షంటి పిల్లగాన్ని సంకనేసుకుని ప్రచారం చేసుకుంది, ఓట్లలో గెలిచింది, ఇప్పుడు మంత్రి అయింది. சே கமலி என்னும் நான் தமிழ்நாட்டு அரசின் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். పేరు కమలి, ఉత్త 28 ఏండ్లే. పెద్ద ముచ్చట ఏంటంటే సెంట్రల్ మంత్రి మురుగన్ సార్ను ఓడించింది కూడా గీయక్కనే. ఇక షెయి పార్టీ విజయన్నతోని పొత్తుకున్నందుకు వీళ్ళిద్దరికి మంత్రి పదవులు వచ్చినాయి. ఒక ఆయన పేరు రాజేష్ కుమార్, ఇంకొక ఆయన పేరు విశ్వనాథన్. గమ్మత్ ఏంటంటే తమిళనాడులో మంత్రివర్గంలో షెయి పార్టీ తరపుకి లీడర్లు ఎవరు లేక ఏం తక్కువ 59 ఏండ్లు. ఆయనకేం రాజకీయం తెలుసు, ఆయన రాజకీయం చేస్తాడు, 6 నెలల్లో సర్కారే కూలుతుందని పడిపడని పార్టీలో అంటుంటే విజయన్న మాత్రం రువ్వడు చూపెడుతుండు. కొత్త పార్టీ, కొత్త సర్కారు, కొత్త సీఎం, కొత్త లీడరు, కొత్త మంత్రులు. అదిరిందయ్యా విజయ్ అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులే పోస్టులు పోండ్రి.